Welcome to my channel, Maths for Competitive Examinations Tips and Tricks. This is video number 83. ఇక్కడ 11 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ పైన ఒక ప్రాబ్లం చేస్తున్నాను. ఇది ఇంతకుముందు డిఎస్సిలో ఇచ్చిన ప్రాబ్లమే. ఈ 11 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ ఉపయోగించి జనరల్గా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం 11 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ ఇచ్చారనుకోండి, 5, 6, 7, 8, 1 అనే నంబర్ ఉందనుకోండి. ఇది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా కనుక్కోవాలంటే దీని యొక్క ఆడ్ నెంబర్లో ఉండే డిజిట్స్, ఆడ్ ప్లేసెస్లో ఉండే డిజిట్స్ మొత్తం, అంటే ఇది ఫస్ట్ ప్లేస్ ఇటు నుంచి తీసుకుంటే, ఇది థర్డ్ ప్లేస్, ఇది ఫిఫ్త్ ప్లేస్, వీటి మొత్తము అంటే 1 + 7 + 5 కనుక్కోవాలి. ఇప్పుడు 1 + 7 8, 8 + 5 13. నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్లో ఉండే డిజిట్స్ మొత్తము 8 + 6, 8 + 6 = 14. ఈ రెండిటి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఈ రెండిటి డిఫరెన్స్ 0 లేదా 11 యొక్క మల్టిపుల్, 0 ఆర్ 11 యొక్క మల్టిపుల్, 11 × 1 కానీ 11 × 2 కానీ 11 × 3 33 కానీ ఏదైనా వస్తే ఈ నంబర్ మొత్తము 11తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఆడ్ ప్లేసెస్లో ఉండే నంబర్స్ మొత్తం తీసుకున్నాం కదా, ఈ ఆడ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఇదని ఇటువైపు నుంచే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇటువైపు నుంచి అయినా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇటువైపు తీసుకుంటే నంబర్స్ మారుతాయి. ఒకవేళ 6 ఉన్నాయి, ఇంకో నెంబర్ కూడా ఉందనుకోండి. ఇప్పుడు ఆడ్ ప్లేసెస్ ఇటువైపు నుంచి తీసుకుంటే 5, 7, 1 అవుతుంది. 5, 7, 1 యొక్క సమ్ము 13. ఈవెన్ ప్లేసెస్ అంటే 2వ స్థానం, 3వ స్థానం, తర్వాత 2వ స్థానము, 4వ స్థానము, 6వ స్థానం. 6 + 8 + 4 అవుతుంది. దట్ ఈస్ 6 + 4 10, 10 + 8 18. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చింది 13. ఈ రెండింటి డిఫరెన్స్ 5. 5 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11. కాబట్టి ఈ హోల్ నెంబర్ కూడా 11తో డివిజిబుల్ కాదు. ఆ విధంగా 11 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 11 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ ఉపయోగించి చేయాల్సిన ప్రాబ్లము, ఇఫ్ ఏ నంబర్, ఇది చాలా 1, 2, 3, 4, 5, 6, 7 నంబర్స్ ఉండే, 7 డిజిట్స్ ఉండే నంబర్ ఇచ్చారు. ఈజ్ డివిజిబుల్ బై 11, ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ ఈజ్. ఇక్కడ ఒక ప్లేస్ స్టార్ పెట్టారు. ఇక్కడ ఏ నంబర్ ఉండగలదు? స్మాలెస్ట్ నంబర్, స్మాలెస్ట్ హోల్ నెంబర్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఇక్కడ ఇచ్చారు కదా, సింగిల్ డిజిట్ నెంబరే. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇక్కడ 1 డిజిట్ అనమాట, సింగిల్ డిజిట్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇది డివిజిబిలిటీ టెస్ట్. 11తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఇటు నుంచి తీసుకుంటాం. ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, 7th ప్లేస్, ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ యొక్క మొత్తము 9 + 2 + 5 + 6 = 6 + 5 11, 11 + 2 13, 13 + 9 20. అట్లాగే ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ ఏమవుతుంది? 7 + 1 + x = 8 + x. సో వీటి డిఫరెన్స్ 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ ఉండాలి. అంటే 22 - 8 + x అనుకున్నాం. ఇప్పుడు 22 - 8 అంటే ఎంత? 14. 22 - x వచ్చి 14 - x. 22 - 8, 14 - x = 0 or 11 or 12 or 22, 33 అలా ఉండాలి. 14 - x = 0 అంటే x = 14. కానీ మనకు స్మాలెస్ట్ డిజిట్ కావాలి. 14 - x = 11 అని అనుకోండి. అంటే 14లో ఎంత పోతే 11 అవుతుంది? x = 3 అవుతుంది. సో x = 3. 3 ఇక్కడ ఉందా? ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 11 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ మీద ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఫైండ్ ద డిజిట్ ఫర్ విచ్ వన్ ప్లేస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x ఇన్ దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. ఈ నంబర్లో ఎక్స్ ప్లేస్లో ఏ డిజిట్ పెడితే ఈ మొత్తం నంబరు 11తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పారు. సో 11 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ ఏంటి? ఆడ్ ప్లేసెస్లో ఉన్న నంబర్స్ యొక్క సమ్ము, ఈవెన్ ప్లేసెస్లో ఉండే నంబర్స్ యొక్క సమ్ము.
ఈ రెండింటి డిఫరెన్స్ 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ ఉండాలి. సో ఇక్కడ ఇటు నుంచి తీసుకున్నాము. ఆడ్ ప్లేసెస్లో ఉండే నంబర్స్ ఏంటి? 8, 2, 3. వీటి యొక్క సమ్ తీసుకుంటే 8 + 2 + 3 = 13 వచ్చింది. ఈవెన్ ప్లేసెస్లో అంటే x 5, 1 వీటి సమ్ x + 5 + 1 = xను మనం యాడ్ చేయలేము కాబట్టి x + 6 అయింది. సపోజ్ ఈ రెండిటి డిఫరెన్స్ 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ కావాలి. సో 13 - x + 6 = 0 ఆర్ 11 ఆర్ ఇంకా 22, 33 అట్లా. ఇప్పుడు 13 - 6 అంటే 7 - x = 0 ఆర్ x = 7. ఇక్కడ x = 7 ఉంది కాబట్టి x = 7 పెడితే ఆల్టర్నేట్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ సమ్ ఈక్వల్ అవుతుంది. అంటే వాటి డిఫరెన్స్ 0 అవుతుంది. అప్పుడు ఆ హోల్ నెంబరు 11తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి x = 7 అనేది కరెక్ట్ అనమాట. కావాలంటే 7 పెట్టి చూడండి, ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ ఈక్వల్ అవుతుంది. తర్వాత ఇంకా కావాలంటే ఆ హోల్ నెంబర్ని 11తో డివైడ్ చేసి చూడండి. దట్ ఈస్ డివిజిబుల్ బై 11. ఈ హోల్ నెంబర్ను 11తో డివిజిబుల్ చేసి చూద్దాము. 11 7s 77. ఎందుకంటే 87 ఉంది. 87 11తో డివైడ్ చేయాలంటే 7 టైమ్స్ అయిపోతుంది. ఇంకా 10 మిగులుతుంది 2. సో 11 టైమ్స్ 110 పోదు కాబట్టి 11 9s పోతుంది. 11 9s 99. 99 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వచ్చింది. నెక్స్ట్ 5 ఉంది. సో 11 3s 33. నెక్స్ట్ 2 మిగిలింది. నెక్స్ట్ ఏముంది? 3 ఉంది. సో 11 2s 22. నెక్స్ట్ 1 మిగిలింది. సో 1 తెచ్చుకోవాలి. అప్పుడు 11 1s 11 0. సో 11తో డివిజిబుల్ అయింది కదా. కాబట్టి 11 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ బాగా గుర్తుంచుకోండి. ద డిఫరెన్స్ ఆఫ్ ద సమ్స్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద ఈవెన్ ప్లేసెస్ అండ్ ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద ఆడ్ ప్లేసెస్ మస్ట్ బి ఈక్వల్ టు 0 ఆర్ a multiple of 11. That is the rule for divisibility of 11.